తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయబోతున్నారు. మొత్తం 4 సెట్లతో సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సింఘ్వి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని హస్తం పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యునిగా కావడం గర్వంగా ఉందన్న సింఘ్వి తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టులో తన వాదన వినిపిస్తామని చెప్పారు. పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమవుతున్నాయని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు. 2014 పునర్విభజన చట్టాన్ని 10 ఏళ్ల పాటు కేంద్రం అమలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. ఆ చట్టంలోని అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చట్టసభలు, న్యాయస్థానాల్లో ఆయన గట్టిగా వాదనలు వినిపిస్తారని ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక అభిషేక్ సింఘ్వి రాజ్యసభ ఎంపీ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.